ఇక అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి అంశాన్ని కనుక చూసుకున్నట్టయితే ఉంటే 65 గంటలు 33 65 గంటల 33 నిమిషాలు 9 రోజులు సాగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. సీఎం రేవంత్ స్పీచ్ 4 గంటల 54 నిమిషాలు. అక్బరుద్దీన్ 5 గంటల 41 నిమిషాలు. కేటీఆర్ 2 గంటల 56 నిమిషాలు. బడ్జెట్ రోజు మాత్రమే ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు. 9 రోజుల పాటు సాగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం సాయంత్రం ముగిశాయి. పలు కీలక అంశాలపై సభలో చర్చ జరిగింది. ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందాయి. జూలై 23న ప్రారంభమైన సమావేశాలు 65 గంటల 33 నిమిషాల పాటు జరిగాయి. సభానాయకుడైన సీఎం రేవంత్ రెడ్డి మొత్తం 9 రోజుల్లో 4 గంటల 54 నిమిషాల పాటు మాట్లాడారు. సభలో ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ మాత్రం ఒక్క నిమిషం కూడా మాట్లాడలేదు. ఆయన వచ్చింది బడ్జెట్ రోజు మాత్రమే. అంతకుముందు ఆ తర్వాత కూడా ఆయన రాలేదు. సభానాయకుడు సీఎం రేవంత్ రెడ్డి కన్నా ఎక్కువసేపు మజ్లిస్ 4 లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ 5 గంటల 41 నిమిషాల పాటు సభలో మాట్లాడారు. సీఎం తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ 2 గంటల 56 నిమిషాలు ప్రసంగించారు. సీఎం మంత్రులంతా కలిసి 23 గంటల 47 నిమిషాల పాటు మాట్లాడారు. మొత్తం 32 ప్రశ్నలపై సభలో చర్చ జరిగింది అన్నటువంటి ఒక వార్తను అయితే చూసుకోవచ్చు. మొత్తానికి ముఖ్యమంత్రి ఎంతసేపు మాట్లాడిండు, ప్రతిపక్ష నేతలు ఎంతసేపు మాట్లాడిండ్రు, ఎవరికి ఎంత టైం ఇచ్చిండ్రు, అసెంబ్లీ ఏ విధంగా జరిగిందన్నటువంటి దానిపైన మరి ఒక వార్తనైతే చూసుకోవచ్చు. ఇందులో 2 స్వల్పకాలిక చర్చలు కూడా ఉన్నాయట. ఇక బీఆర్ఎస్ సభ్యులకే ఎక్కువ టైం. సీఎం మంత్రులను మినహాయిస్తే కాంగ్రెస్ సభ్యులు 12 గంటల 45 నిమిషాల పాటు అసెంబ్లీలో మాట్లాడగా బీఆర్ఎస్ సభ్యులు 12 గంటల 57 నిమిషాల పాటు మాట్లాడారు. బీజేపీ సభ్యులు 5 గంటల 55 నిమిషాలు, మజ్లిస్ సభ్యులు 7 గంటల 34 నిమిషాలు. సిపిఐ ఫ్లోర్ లీడర్ కూనంనేని సాంబశివరావు 2 గంటల 35 నిమిషాలు ప్రసంగించారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి 1:26 నిమిషాల పాటు సభలో మాట్లాడారు. బీఆర్ఎస్ సభ్యుల్లో కేటీఆర్ తర్వాత హరీష్ రావు 2 గంటల 16 నిమిషాల పాటు, జగదీశ్వర్ రెడ్డి 1 గంట 10 నిమిషాలు, పల్లా రాజేశ్వర్ రెడ్డి 1 గంట 7 నిమిషాలు మాట్లాడారు. మొత్తం సెషన్లో కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ సభ్యులే 12 నిమిషాలు ఎక్కువగా మాట్లాడారు. గత నెల 29న సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభ మంగళవారం తెల్లవారుజామున 3 గంటల వరకు సాగడం సమావేశాల్లోనే అత్యధిక సమయం సభ నడిచిన రోజుగా చెప్పుకోవచ్చు. ఇక శాసన మండలి 6 రోజులు కొనసాగగా 20 గంటల పాటు పనిచేసింది. ఇందులో 5 బిల్లులు ఆమోదం పొందినాయి. మరి 45 మంది కూడా మాట్లాడినటువంటి ఒక మాటనైతే చూసుకోవచ్చు. మొత్తానికి 65 గంటలు 9 రోజుల పాటు సభ నడిస్తే దాంట్లో 65 గంటల 33 నిమిషాలు సభను నడిపడం జరిగింది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కంటే ఎక్కువ సమయం అక్కడ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. అక్బరుద్దీన్ ఓవైసీ అంటే ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడిండు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. చాలా బిల్లులకు ఆమోదం లభించడం జరిగింది. మరో పక్కన దీంట్లో మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరి మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత మరి ఆయనే ఒకటే రోజు వచ్చిండు అక్కడికి బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు. మరి నోట్లకెళ్ళి మాట రాలేదు, బయటకు వచ్చి ఏదో మరి ఇదంతా ఈ శుద్ధ దండగా ఇంకేదో ఏదో విషయాలు మాట్లాడిండు. ఎంత ట్రాషు లేకపోతే గ్యాస్ అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు మనం చూసుకోవచ్చు. కానీ మొత్తానికైతే ఆయన ఒక్క మాట కూడా ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రతిపక్ష నేతగా ఉండి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి నేతగా ఉన్నటువంటి 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఇది చరిత్రలో మరి మిగిలిపోయేటువంటి రోజు కావచ్చేమో. ఇది గిన్నిస్ బుక్లకు ఎక్కాలి కావచ్చేమో. దర్దాపుగా ఈ 9 రోజుల పాటు జరిగినటువంటి సమావేశాల్లో ఒకటే ఒక రోజు రావడం, అది కూడా భయానికి వచ్చిండు. మరి ఒకవేళ కనుక ఎక్కువ రోజులు కనుక ఆయన రానట్టయితుంటే మళ్ళీ సస్పెండ్ చేసేటువంటి అవకాశం ఉంటుందనేది. రెండోది అక్కడ ఉన్నటువంటి గజ్వేల్ ప్రజలు సైతం కూడా మరలబడేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకోసం మీరు అసలు చాతగాంది మరి ఎమ్మెల్యే ఎందుకు మాకు మా ఉన్నటువంటి సమస్యలను కూడా మరి పట్టించుకోకుండా అసెంబ్లీలో ప్రస్తావించకుండా ఉంటున్నావు కాబట్టి వద్దు అక్కడి నుంచి రాజీనామా చేయాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ వస్తున్నటువంటి సందర్భంలో ఏదో పోవాలి కాబట్టి నామక వస్తు అలా వచ్చి కూర్చొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి మొత్తానికైతే వాళ్ళు ఎవరెవరు కేటీఆర్ ఎంతసేపు మాట్లాడిండు, హరీష్ రావు ఎంత మాట్లాడిండు, బీజేపీ వాళ్ళు ఎంతసేపు మాట్లాడిండు అన్నటువంటిది ప్రధానంగా చూసుకోవచ్చు. మొత్తానికైతే విజయవంతంగా 9 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నడవడం జరిగింది.